బాప్తిసం పొందుకున్న తర్వాత నీ మనసు పూర్తిగా మారిపోయి స్వార్థము, అసూయ, కుళ్ళు ఇలాంటివన్నిటిని వదిలిపెట్టేసి నీతిగా, న్యాయంగా, క్రీస్తులాగా 10 మందికి ఉపయోగపడే పని చేస్తూ నలుగురికి ఉపయోగపడేటువంటి విధంగా నువ్వు బతుకుతూ ఉంటే అది నిన్ను చూసి మనుషులు అంటారట. ఏమంటారట? నిన్ను చూసి, నీ ప్రవర్తన చూసి మనుషులు నీ సత్క్రియలను చూసి పరలోకమందున నీ తండ్రిని మహిమపరుచినట్లుగా వారి ఎదుట నీ ఎలుగుని ప్రకాశం, అంటే నీ క్రియలన్నీ కూడా వాళ్ళ ఎదుట చేస్తూ ఉన్నాయి ఆ మంచి పనులు. అవి చూసినప్పుడు ఆహా, వీడు ఎట్లాగానే బాప్తిసం తీసుకున్నాడు కానీ చక్కగా అప్పటి నుంచి కూడా నిజంగా ఎప్పుడు దేవుని కార్యాలు చేస్తాడు, దేవుణ్ణే మహిమపరుస్తాడు, ఇంకేది కూడా వాడు పట్టించుకోడు అనేటువంటిది మనుషులు నిన్ను చూసి నీ సత్క్రియలను బట్టి దేవుణ్ణి మహిమపరుస్తారట. ఆహా, నిజంగా దేవుని నమ్ముకున్న వాళ్ళు ఇంత బాగుంటారా, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఇలాగ దేవుణ్ణి కనపరుస్తారా అని నీ క్రియలను బట్టి వాళ్ళు తెలుసుకోవాలి.